పరశురాముని గొడ్డలుగా పిలుచుకునే ఈ ఆయుధాన్ని చూడండి. పరశురాముడు పూజ చేసిన శివలింగం చూడండి లోపల ఎట్లా ఉంది. లోపల కూడా చాలా. ఇప్పుడు నేను జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను హత్యా వెళ్తున్నాను. అక్కడ నుంచి ఇంకొక పోక్లా అని ఇంకో ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి పరశురాముని గొడ్డలి చూపించడానికి వెళ్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే పరశురాముని గొడ్డలి ఒక తాను ఉందని అందరూ అపోహపడుతున్నారు. అది ఉందో లేదో నిజంగా తెలియదు. అక్కడికైతే వెళ్ళి నేను చూపిస్తా, చూద్దాం. ఇప్పుడైతే నేను రాంచీలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను వన్స్ రీచ్ అయిన తర్వాత మీకు మొత్తం టెంపుల్ని, ఆ తర్వాత అక్కడ ఉన్న వెపన్ని కూడా చూపిస్తా. ఎంజాయ్ ద వ్లాగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను జార్ఖండ్ లోని పోక్లా అనే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇది మన రాంచీకి చాలా దగ్గరగా ఉంది, అంటే 70-75 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి గుల్మా అనే ప్లేస్ కి బస్ నుంచి వెళ్లి అక్కడ నుంచి బాబా తంగనాథ్ అనే టెంపుల్ కి వెళ్ళాలి. అక్కడే పరశురాముని గొడ్డలి ఉందని చెప్తారు. ఖచ్చితంగా దాన్ని చూద్దాం మనము. అడుగు వెళ్ళడానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఈ దారి అంతా రైల్వే స్టేషన్ ది. రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇటు నుంచి ఇలా వెళ్తున్నాను అనమాట ముందరికి. చూడండి, అక్కడ బస్సులు ఉంటాయని చెప్పిండ్రు. ఆ బస్సును దాటేసి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే. బస్సులు చూడండి ఎలా ఉన్నాయో, అన్ని కలర్ గా ఉన్నాయి. గుమ్లాకి వెళ్ళడానికి ఇటు ప్లేస్ అంట, అటేమో రాంచీకి వెళ్తుంది. మన రైల్లో కూడా వెళ్ళాలని కూడా రైల్లో కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి చూద్దాం. గుమ్లా కోసం వెయిటింగ్ ద బస్. అటు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అనమాట. రాత్రి నేను ఇక్కడే గుల్మాలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను బాబా తంగనాథ్ టెంపుల్కి వెళ్తున్నా. బాబా తంగనాథ్ టెంపుల్ అంటే పరశురాముని గొడ్డలు ఉంది కదా, ఆ గొడ్డలు చూపించే ప్లేస్ అనమాట. అడి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి 74 కిలోమీటర్లు ఉంటుంది. మేము 74 కిలోమీటర్లు ఇక్కడ నుంచి బస్సులో ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ నుంచి ఇది సర్కిల్ అనమాట. గుల్మాలో సర్కిల్ అనమాట. ఆ సర్కిల్ నుంచి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్ తీసుకొని వెళ్ళిపోవడమే. 74 కిలోమీటర్స్. చూద్దాం ఎంత దూరం ఉంటుంది, ఎంత టైం పడుతుంది. మార్నింగ్ 11:30. అయితే తాంగినాథ్ వెళ్ళడానికి నేను దారిలో కూర్చున్నా. ఈ బ్రదర్ నాకు అడ్రస్ చెప్తున్నాడు. నామ్ బోలో సోను వర్మ. ఇక్కడ తన అడ్రస్ చెప్పిండు నాకు. ఇటు నుంచి బస్ ఎక్కాలంటే బస్ ఎక్కి తాంగినాథ్ అనే టెంపుల్ అని చెప్తే డైరెక్ట్గా తీసుకెళ్తా అని చెప్తున్నాడు. సరే మనం వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పిండు అనమాట ఈయన కూడా పరశురామ్ టెంపుల్. పరశురామ్ గొడ్డలు ఉన్న ప్లేస్కి అయితే వచ్చిన నేను. ఇగో చూడండి, ఇది కనిపిస్తుందా గోపురం కనిపిస్తుందా? లోపల కూడా ఇంకా 6 కిలోమీటర్లు అంట పోవడానికి. మరైతే కనిపిస్తుంది చూడండి. బోర్డు అయితే చూడండి, ఇది బోర్డు పైన మీకు కనిపిస్తుందా? చూడండి, భగవాన్ పరశురామ్కి తోఫిక భూమి. ఇక్కడ తను శ్రీరాముని దగ్గరకు వెళ్ళిన తర్వాత తన అవతారం చాలించిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం పూజ చేసిన అనమాట. అదే అనమాట ఇది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. 6 కిలోమీటర్లకు ఆటో రావాలి. ఆటో కోసం వెయిట్ చేయాలి. కొంచెం లేట్ అయినా బస్సులు కూడా దొరకవు. చూడండి, ఇది వే అయితే 6 కిలోమీటర్ల లోపలికి ఇలా వెళ్ళాలి. చూడండి, ఇది గోపురం అనమాట. గోపురం నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. ఇతరుల నుంచి ఎవరైనా బైకో ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళాల్సింది. అక్కడ మీకు పరశురాముని గొడ్డలి, తర్వాత శివుని పూజ చేసిన శివుని యొక్క లింగాలు అన్నీ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. అంటే పరశురాముని గొడ్డలు చూడాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. నాకు కూడా అందులో నేను కూడా కొంచెం ఎగ్జైట్గా ఉన్నా. అందుకని నేను ఇంత దూరం వచ్చిన. ఈ నుంచి లోపలికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ఇక్కడికి ఎలా రావాలి అనేది కూడా ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా. స్టే ట్యూన్. ఇంత దూరం వస్తే గుడి మూసింది. ఇంకో దారి ఉందంట, అటు చూద్దాము. అటు ఏమైనా తెరుస్తుందేమో చూద్దాము. అటుకి వెళ్ళి గుడి తెరుస్తుంటే అటు వెళ్ళడమే. లేకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది. చూడండి, హనుమంతుని విగ్రహం అలా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చాను, రాంచీ నుంచి. నేను ఒకనే చాలా దూరం నుంచి వచ్చాను, తెలంగాణ నుంచి. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, గుడి పరిసరాలు కనిపిస్తుంది. పాతవి ఎప్పుడు చూడండి, ఎప్పటి కాలం పోయి ఇవన్నీ ఎలా కనిపిస్తుంది చూడు. పరశురాముడు శివుని కోసం పూజ చేసింది కాబట్టి మ్యాక్సిమం శివ విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా అమ్మవారి విగ్రహం ఒకటి కడుతున్నారు, గుడి కడుతున్నారు అక్కడ. ఇది మెయిన్ గుడి, శివలింగం.
చూడండి మొత్తం అన్ని శివలింగాలే. ఎన్ని శివలింగాలు ఉన్నాయో చెప్పలేం. నంది చూడండి వర్షానికి అరిగిపోయిందో లేకపోతే ఎవరైనా చెక్కి ఇలాగే చెక్కేసిందో తెలియదు. దాదాపు 100 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ శివలింగం, ఇక్కడ అయితే పగిలిపోయింది మొత్తం శివలింగం. ఇక్కడ చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ మధ్యలో చూడండి. అటు నుంచి వెళ్తే మొత్తం అన్ని శివలింగాలు కనిపిస్తాయి. చూసారా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అటువైపు కూడా చూడండి ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి. మొత్తం చూపిస్తాను. ఇది అమ్మవారి విగ్రహం చూడండి. ఇది అమ్మవారి విగ్రహం. అయితే శివలింగంలా కింద దానికి కూడా ఒక పీఠం ఉంది చూడండి. పీఠం కనిపిస్తుంది. ఇది నంది. ఎన్ని శివలింగాలు ఉన్నాయి అసలు. అన్ని ఇక్కడ గట్టెక్కినాయి. అసలైనది చూడండి పరశురాముని గొడ్డలి. పరశురాముని గొడ్డలి అని చెప్పిన కదా, అది ఫస్ట్ ఇడ్లీ ఉండాలి. చూద్దాం. ఎన్ని శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి కనిపిస్తున్నాయా. ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇవన్నీ శివలింగాలే. ఇవన్నీ శివలింగాలే. దీని ప్లేస్కి ఏంటంటే పరశురాముడు శివుని కోసం పూజ చేసిన ప్లేస్ అని ప్రసిద్ధి. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంది. అక్కడ ఉంది మెయిన్గా పరశురాముని యొక్క గొడ్డలి. అక్కడ మీ దగ్గరకు అయినాక చూపిస్తారు చూడండి. గంట అక్కడ నుంచి వాటర్ కింద పడిపోతున్నాయి చూడండి. అక్కడ పరశురాముని యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. అది శివుంది ఎందుకు కానీ సపరేట్గా అక్కడ పెట్టింది ఒకటి. మెయిన్ గుడి అయితే అక్కడ ఉంది. పరశురాముడు పూజ చేసిన శివుని లింగం మాత్రం అక్కడ ఉంది. చూపిస్తాను నేను. ఫస్ట్ ఇవన్నీ కిందివన్నీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ చూపిస్తా ఒకటేసారి. ఈ శివలింగాన్ని ఎందుకు అట్లా సపరేట్గా పెట్టిండ్రో నాకు కూడా తెలీదు. కాకపోతే మధ్యలో శివలింగం ఉంది, మంచిగా కంచెలాగా కట్టిండ్రు. కానీ అక్కడ మాత్రం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మొత్తం పాతకాలపు రాళ్ళు మొత్తం పాడుపడిపోయినాయి. దాంట్లో శివలింగం ఉంది. ఫస్ట్ చూసింది కదా మొత్తం అదేంది నంది కూడా మొత్తం పూర్తిగా చెక్కలేదు, సగం మాత్రమే చెక్కిండ్రు. ఎందుకో తెలీదు. ఈ బ్యాగ్ వేసుకుని నడవాలంటే పగిలిపోతుంది. చూడండి ఇక్కడ శివలింగాలు అక్కడ వరకు. అది నేను స్టార్టింగ్లో వచ్చాను మెట్లు అక్కడ. ఇక్కడ నేను చూపించిన శివలింగం అక్కడనేమో నంది చూడండి సగం సగం కట్టిండ్రు. ఇక్కడ ఒక శివలింగం ఉంది. అక్కడ మెయిన్ శివలింగం. దీని వెనుక పరశురాముని గొడ్డలి. అక్కడ సైడ్ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తాను దగ్గరికి పోయిన తర్వాత. శివలింగాలు మొత్తం సూపర్గా చికెన్ ఎవరి కిలో కానీ. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి లోపలికి. పరశురాముని గొడ్డలిగా పిలుచుకునే ఈ ఆయుధాన్ని చూడండి ఎలా ఉందో. చూడండి కనిపిస్తుందా. అక్కడ కత్తి, తర్వాత త్రిశూలము, తర్వాత ఇది ఒక గొడ్డలి.
చూసారు కదా గొడ్డలి ఎలా ఉందో. ఇక్కడ నుంచి కింద నుంచి చూడండి ఒకసారి, కింద నుంచి కూడా చూపిస్తాను మీకు. చూడండి గొడ్డలి సగం పైకి లేచింది, సగం లోపల ఉందన్నమాట. అక్కడ నుంచి కూడా ఒక శివలింగాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వాటర్ గుండం ఉంది ఇక్కడ. క్లియర్గా అనిపిస్తుంది పరశురామ గొడ్డలి. ఎంతసేపు చూసినా చూపించాలనిపిస్తుంది నాకు, అందుకే రెండోసారి కూడా చూపిస్తుంది చూడండి. గుంత ఎవరు దొరికిండ్రు కానీ దాన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేసిండ్రు. కాకపోతే అవి పిల్లలు కాదు, పిల్లల్లాగా ఉండే ఇంకొక వేరేవి. అవి మాత్రం పిల్లలు మాత్రం కాదు. చూడండి ఒకసారి. రకరకాల విగ్రహాలు, మనకు తెలియని విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కుక్కలు మాత్రం మామూలుగా లేవు చూడండి ఒకసారి. ఇక్కడ గ్రూప్ ఉంది, అక్కడ గ్రూప్ ఉంది, బయట గ్రూప్ ఉంది, కింద గ్రూప్ ఉంది. ఎందుకు శివుని దగ్గర అన్ని కుక్కలు ఉంటాయి నాకు తెలియదు. నేను కాళికామాత టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద శివలింగం ఉంది కలకత్తాలో, అక్కడ కూడా చాలా కుక్కలు ఉన్నాయి. ఆ తర్వాత నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా చాలా కుక్కలు ఉన్నాయి. పరశురాముడు పూజ చేసిన శివలింగం చూడండి లోపల ఎలా ఉంది. లోపల కూడా చాలా శివలింగం లోపల ఉంది, కనిపిస్తే చిన్నగా ఉంది. ఇదన్నమాట గుడి లోపల. లోపల సేపు ఎక్కువసేపు ఉండకూడదు. 2 గంటలు ఎలా ఉన్నాయో తర్వాత ఇటు నుంచి బయటికి వెళ్ళిపోవడమే. చాలా గంటలు, గుళ్ళు వస్తుంది. చిన్న చిన్న గుళ్ళు, చాలా చిన్న చిన్న గుళ్ళు, గంటలు ఉన్నాయి. త్రిశూలం కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. బయట ఉన్న పరశురాముని గొడ్డలు కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. కానీ చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే పరశురాముని గొడ్డలి చాలా మంచిగా అనిపించింది. దాన్ని చూడంగానే కొంచెం నిజమే అన్నట్టు అనిపించింది. ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. చాలామంది చెప్పిండ్రు. ఇంటర్నెట్లో వెతికినా కూడా అది పరశురాముని యొక్క వెపన్ అనేది చూపిస్తుంది. నేను కూడా అది చూడడానికి ఇంత దూరం వచ్చిన. సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొంచెం చూపించాలని కూడా చూపిస్తా చూడండి. మొత్తం ప్రదేశాన్ని ఒకసారి చూడండి, మీకు కానీ చూపిస్తా. అన్నిట్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది. ఆ తర్వాత అక్కడ పరశురాముని గొడ్డలి, ఆ తర్వాత లోపల ఉన్న శివుంది త్రిశూలం. ఈ 3 చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి నాకు. మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది కింద కామెంట్లో. వీడియో కంప్లీట్ చేసిన అయిపోయింది. వీడియో అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి ఏ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అనమాట. అందుకోసం నాకోసం ఒక గ్రూప్ వచ్చిందని చెప్పిన కదా, వచ్చేటప్పుడు నన్ను దొరికొచ్చిండ్రు. వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు సగం ఊరు వరకు. అక్కడ నుంచి నాకు బస్ దొరుకుతుంది. అక్కడ వరకు వెళ్ళడానికి నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏది ఉండదు. మీరు ఒకవేళ రావాలనుకుంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రండి. పాట్నా నుంచి తర్వాత నేను ఈ రాంచీకి వచ్చిన. రాంచీ అంటే అర్థం కావచ్చు ధోని యొక్క స్టేట్ అనమాట. అక్కడికి వచ్చి అక్కడ నుంచి హైతీ నుంచి పోక్లా నుంచి అక్కడ నుంచి బస్ తీసుకొని గుల్ము నుంచి ఇక్కడికి బై బస్సు నుంచి ఇక్కడికి వాళ్ళ బైక్. ఇంత తతంగం ఉందన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రండి.